ఆపలేదమ్మా. ఎవరికేం కాలేదు, అందరూ బయట వచ్చేసినారు సిలిండర్ తీసుకొని. ఆయిల్ వస్తుంది. ఏటప్ప సార్ ఈడ ఈడ లోపల మంటా ఉంది. మండుతుందా? టార్చాడు పెద్దదే పెద్దది కదా, పెద్దది టార్చాడా? టార్చ్ పెద్దది తీసుకుంటా. గ్యాస్ వంట చేసేదానికి పోయి నూనె పెట్టినారు. ఆ నూనె పెట్టిన దీంట్లో గ్యాస్ అంతా మొత్తం మంట వెలుగుతూ ఉండింది. వీళ్ళు కొంచెం బాత్రూమ్ పోవాలని వెళ్ళిపోయినారు ఇంటి ఆడవాళ్ళు. మేము కొంచెం బయట ఉన్నాము, అంటే వీధిలోనే. ఈ చిమ్నీ అంటుకొని మొత్తము బ్లాస్ట్ అయిపోయింది. చిమ్నీ, కబోర్డ్ వర్క్లు, కొంచెం మోల్డ్ కొంచెం ఇది. ప్రమాదాలు ఏం లేవు. ఆస్తి నష్టం ఏమైనా జరిగిందన్నా? ఆస్తి నష్టం ఏమైనా జరిగింది? ఆస్తి నష్టం అదే కబోర్డ్ వర్క్లు, చిమ్నీ ఇది పోయింది. ఎంత ఉంటుందా? ఒక ఒకటిన్నర దాకా ఉంటుంది ఒక అంచనా. సార్ చెప్పండి సార్, ఏం జరిగింది సార్? పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు సుమారు 9:07 ప్రాంతంలో పలమనేరు అగ్నిమాపక కేంద్రానికి రాజేష్ అనే అబ్బాయి ఫోన్ చేసి ఈ విధంగా భజంత్రి వీధిలో ఇంట్లో గ్యాస్ లీకేజ్ అయ్యేసి ఫైర్ అవుతుందనేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తెలిసింది. వెంటనే మేము స్పందించి అది నేను చెప్పాలి పాయింట్ దీనికి రాగానే ఇక్కడ పెద్ద పెద్ద మంటలతో కిచెన్లో ఫైర్ అవుతున్నది చూసాము. వెంటనే మేము మా సిబ్బంది స్పందించి మంటలను పూర్తిగా అదుపు చేశాము. ఈ కార్యక్రమంలో కిచెన్లో ఉన్నటువంటి కబోర్డ్సు, కొంత సామాన్లు, వంట సామాగ్రిలు, సీలింగ్ కూడా పాక్షికంగా డ్యామేజ్ అయినట్లు మేము గుర్తించాము. ఆస్తి అంచనా యజమాని తెలుపుతున్న ప్రకారము 1.5 లక్షలు తెలుపుతున్నారు. దర్యాప్తు చేసి తదుపరి వివరాలను తెలియపరుస్తాం. నేను ఇంకో వర్షం పడినది. ఇప్పట్లో జనాలు కూడా ఈ కాలింగ్ బర్నింగ్లు ఏమి ఉండవు అని పెద్దగా అనుకున్న ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా కొంచెం ఇదిగా ఉండిండొచ్చు. కానీ మేము పిలిచిన వెంటనే స్పందించి వాళ్ళు వచ్చి పెద్దగా జరగాల్సిన దాన్ని మాకు సింపుల్గా చేసినట్లు చేసి ఎటువంటి నష్టం లేని స్పందించినారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం. వచ్చి దూరి అటు కూరేసిందట, ఆయిల్ అట్టుకునేసి ఈ బారి వచ్చి మా ఫైర్ అయిపోయింది. మాకు ఫైర్ అయిపోయింది అట్టుకునేసి బట్ అక్కడ వచ్చి మాకు తెల్ల ఆయన రవి సార్ వచ్చి మాకు ఆర్పిడాడు డీలేసి మేము అక్కడ ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఎవరు వచ్చి బాబు ఇల్లా గగలపల్లి కొడుకు.
పొగల పొడుగు అంటే వంట రూమ్ లో నూనె పెట్టేసినారా? నూనె పెట్టేసి ఈ లోపల రూమ్లోకి వెళ్ళిపోయింది పాప తెలియకుండా పాప ఈ పాప టక్కన వెళ్ళిపోయి ఫైర్ అయిపోయింది. ఎవరికైనా ఏమైనా ప్రమాదం మీరు వచ్చి టక్కన వచ్చి నీళ్ళు పోసి చేశాడు అంతే సార్. కాదు, ఇంట్లో ఏమన్నా ఇంకేమైనా కాల్ ఏం లేదు, సిలిండర్ అంతా వైరే పెట్టిపెట్టేసాడు. సిలిండర్ అంతా వైరే అంతా మొత్తం ఎవరికి ప్రాణాపాయం ఏం లేదు. ఏం లేదు సార్, ఏం లేదు.